Hi guys, this is Sunil Chaudhary Chaganti, founder and head trainer of Hanuman Fit and Fight Club Guntur and your trainer. Welcome to class number 2. ఫస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే లైక్ మొయితాయ్ గురించి, మొయితాయ్ స్టాన్స్ అండ్ ఫుట్వర్క్ గురించి డిస్కస్ చేసామన్నమాట. లైక్ ఐ సెడ్, ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే వీ ట్రై టు ఫోకస్ ఆన్ పంచెస్. సో బేసిక్గా పంచెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి గైస్, స్ట్రైట్ పంచెస్ అండ్ లూపింగ్ పంచెస్. స్ట్రైట్ పంచెస్ ఇన్ ద సెన్స్ మన 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ అండ్ రైట్తో చేసే 2 స్ట్రైట్ పంచెస్ 2. అండ్ లూపింగ్ పంచెస్ అంటే ఇన్ ద సెన్స్ కర్వ్లో వస్తాయి అనమాట. లూపింగ్ పంచెస్ వచ్చేసరికి 4 వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, 2 హుక్స్ అండ్ 2 అప్పర్ కట్స్. ఓకే, అవి ఏంటి అనేది ఏంటంటే మనం మొత్తం చూద్దాం. ఓకే, సో బేసిక్గా పంచెస్ త్రో చేయడానికి ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పంచ్ ఇన్ ఎనీ మార్షల్ ఆర్ట్, లైక్ స్ట్రైకింగ్ మార్షల్ ఆర్ట్, లైక్ బాక్సింగ్, కిక్ బాక్సింగ్, మొయితాయ్, వాట్ ఎవర్, ఇస్ కాల్డ్ జాబ్. జాబ్ అంటే ఏంటంటే మన లీడ్ హ్యాండ్, ఆర్థడాక్స్ పీపుల్కి అయితే లెఫ్ట్, సౌత్ పీపుల్కి అయితే రైట్, లీడ్ హ్యాండ్తో చేసే స్ట్రైట్ పంచ్ని వి కాల్ ఇట్ జాబ్, జేఏబి, జాబ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆ జాబ్ ఎలా త్రో చేయాలో నేర్చుకుందాం. ఓకే, మనం మన స్టాన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఐమ్ షో యూ ఇన్ ఆర్థడాక్స్. మనం మన స్టాన్స్లోకి వెళ్ళి, ఓకే, సో జాబ్ చేసేటప్పుడు చెప్పే కదా స్ట్రైట్ పంచ్ అని. స్ట్రైట్ పంచ్ అంటే స్ట్రైట్కి వెళ్ళాలి. సో పాయింట్ ఏ టు పాయింట్ బి. పాయింట్ ఏ వచ్చేసరికి నా ప్రెజెంట్ నా లెఫ్ట్ ఫిస్ట్ యొక్క పొజిషన్. పాయింట్ బి వచ్చేసరికి లెస్సే అపోనెంట్ యొక్క ఫేస్లో ఏ పార్ట్ అయినా, లెస్సే నోస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నా ఫిస్ట్ని పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి స్ట్రైట్ లైన్లో త్రో చేస్తాను అనమాట. ఓకే, దట్స్ ఇట్, అది జాబ్. ఓకే, రిటర్న్ కూడా ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ ద సేమ్ పాత్. ఓకే, దట్స్ ఇట్. ఓకే, మీరు గమనించినట్టయితే నేను ఒక స్టెప్ తీసుకున్నాను అనమాట. స్టెప్ అనేది ఎందుకు తీసుకుంటాము అంటే లైక్ మొయితాయ్లో వీ డోంట్ స్టాండ్ ఇన్ పంచింగ్ రేంజ్. యూజువల్గా ఏంటంటే పంచెస్ చేయడానికి, బికాజ్ మొయితాయ్లో కికింగ్ రేంజ్ ఉండిద్ది, పంచింగ్ రేంజ్ ఉండిద్ది, క్లించింగ్ రేంజ్ ఉండిద్ది. ఓకే, డిఫరెంట్ అనమాట. ఓకే, సో నేనేం చేస్తానంటే లెట్స్ ఇమాజిన్ నేను కికింగ్ రేంజ్లో ఉన్నాను. కికింగ్ రేంజ్, పంచింగ్ రేంజ్, క్లించింగ్ అదంతా ఏంటి అంటే లైక్ ఐ సెడ్ వీ డిస్కస్ మోర్ ఇన్ ఫ్యూచర్ క్లాసెస్ అనమాట. ఫర్ నౌ లైక్ లెట్స్ జస్ట్ లెర్న్ హౌ టు త్రో పంచెస్. ఓకే, బేసిక్ పంచెస్. ఓకే, మీరేం చేస్తారంటే మీ స్టాన్స్లో నుంచొని మూవ్ లైక్ ఐ సెడ్ 4 స్టెప్స్, 1 2 3 4, ఆగి మీ లెఫ్ట్ లెగ్తో స్టెప్ తీసుకుంటా. ఇఫ్ యూన్ ఆర్థడాక్స్ ఫైటర్, మీ లెఫ్ట్ హ్యాండ్ తోటి స్ట్రైట్ పంచ్, అది, దెన్ కమ్ బ్యాక్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, దెన్ అగైన్ వన్ మోర్ టైమ్ ఐమ్ షో యూ ఇన్ దిస్ యాంగిల్. మీరు మీ స్టాన్స్లో నుంచున్నారు కదా, దెన్ మూవ్, స్టాప్, టేక్ అ స్టెప్ విత్ యువర్ పంచ్ స్ట్రైట్, పాయింట్ ఏ టు పాయింట్ బి, దెన్ కమ్ బ్యాక్ సైమల్టేనియస్లీ. మీ స్టెప్ అను హ్యాండ్ సేమ్ టైం వెనక్కి రావాలి. ఓకే, బ్యాక్ టు ద గార్డ్. ఓకే, దెన్ అగైన్ మూవ్, దట్స్ ఇట్. ఓకే, దట్స్ హౌ యూ త్రో యువర్ జాబ్. అండ్ ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి, అవి ఏంటో డిస్కస్ చేద్దాము. సో యూ డోంట్ డూ దట్ మిస్టేక్స్. ఓకే, జాబ్ చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎల్బో ఫ్లేరింగ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అండ్ మోస్ట్ కామన్ మిస్టేక్ ఎల్బో ఫ్లేరింగ్ అంటే ఏంటంటే మనం ఇక్కడ నుంచున్నాం కదా, మన పొజిషన్లో జాబ్ చేసే ముందు ఏం చేస్తారంటే ఎల్బోని పైకి లిఫ్ట్ చేస్తారు, లిఫ్ట్ చేసి ఇట్లా త్రో చేస్తారు. దాన్ని ఎల్బో ఫ్లేరింగ్ అంట. మీరు ఎప్పుడైతే ఎల్బో లిఫ్ట్ చేసి జాబ్ త్రో చేస్తారో, వన్స్ మీరు ఆ ఎల్బో లిఫ్ట్ చేసిన వాళ్ళనే your opponent will realize he's gonna throw something with his left hand. ఓకే, అది జాబ్ అవచ్చు, లెఫ్ట్ కావచ్చు, he'll be ready with counter అనమాట. మీరు మీ లెఫ్ట్ హ్యాండ్తో పంచ్ చేయబోతున్నాను అని వన్స్ మీరు ఎల్బో ఇట్లా ఫ్లేర్ చేసుకొని అర్థమైపోయింది. సో మేక్ షూర్ యూ డోంట్ డూ ఎల్బో ఫ్లేరింగ్. సో ఎల్బో ఇట్లా లేపి పంచ్ చేయొద్దు, పాయింట్ ఏ టు పాయింట్ బి. అండ్ ఇంకొకటి చేసే మిస్టేక్ ఏంటంటే దే లోడ్ ద పంచ్. లోడ్ ఇన్ ద సెన్స్, మీరు ఇక్కడ ఉన్న జాబ్ చేశారు కదా, ఇక్కడ నుంచి పాయింట్ ఏ టు పాయింట్ బి అన్నాను కదా, పాయింట్ ఏ టు పాయింట్ బి చేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పర్సెప్షన్ ఉండేది అనమాట.
అరే నాకు పవర్ సరిపోదు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే పంచుని లోడ్ చేస్తారు. లోడ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఉన్నాను కదా, ఇక్కడ ఉన్న దాన్ని హ్యాండ్ ఇట్లా వెనక్కని ఇట్లా పని చేస్తారు. చెప్పే కదా ఆ 0.2 టైం, ఆ 1 సెకండ్ టైం ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ టు గెట్ కౌంటర్డ్ అనమాట. ఓకే, సో మేక్ షూర్ యూ డోంట్ లోడ్ అప్ యువర్ జాబ్. మీరు మీ జాబ్ని లోడ్ చేయమాకండి. ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఎవ్రీ టైమ్ దే త్రో ద జాబ్, దే డ్రాప్ ద హ్యాండ్ ఫస్ట్, దెన్ దే త్రో ద జాబ్. దిస్ ఇస్ ఆల్సో మిస్టేక్. చెప్పే కదా, మీరు వన్స్ మీరు ఈ హ్యాండ్ డ్రాప్ చేసి ఇట్లా జాబ్ చేయటము చూసారు అంటే నెక్స్ట్ టైం వన్స్ యూ డ్రాప్ యువర్ హ్యాండ్ పాప్ యూ గెట్ కౌంటర్డ్. ఓకే, సో ఈ 3 మేజర్ మిస్టేక్స్ ఎక్కువ మంది చేసేది. సో ఇవేమి జరగకుండా చూసుకోండి. ఇంకా ఏమైనా చేస్తున్నారు అంటే లైక్ ఐ సెడ్ ఎవ్రీ టైమ్ వెన్ యూ ప్రాక్టీస్ రికార్డ్ యువర్ సెల్ఫ్. మీరు ఏమైనా మిస్టేక్ చేస్తున్నారు మీకు అర్థమైందంటే నెక్స్ట్ టైం డోంట్ ట్రై టు రిపీట్ ఇట్ ఎనీమోర్. ఓకే, సో మీరేం చేస్తారు, మీ స్టాన్స్లో నుంచొని ఈ జాబ్. సో మనం చెప్పిన పంచ్ ఎవ్రీ పంచ్ అట్లీస్ట్ ఒక 100 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఫర్ యూ గైస్ టు లెర్న్ ఇట్ కరెక్ట్ వే. ఓకే, సో మనం లీడ్ హ్యాండ్ చేసే స్ట్రైట్ పంచ్ని వీ కాల్ ఇట్ జాబ్ అనమాట. సో చెప్పే కదా 2 స్ట్రైట్ పంచెస్ ఉన్నాయి అని. స్ట్రైట్ పంచెస్ సెకండ్ది ఏంటంటే మన రియర్ ఆర్మ్తో చేసే స్ట్రైట్ పంచ్ని వీ కాల్ ఇట్ క్రాస్. బిఫోర్ వీ గో టు క్రాస్ ఐమ్ షో యూ క్విక్ విత్ సౌత్ పా పీపుల్. సౌత్ పా పీపుల్ ఏంటంటే సేమ్, మీరు మీ యొక్క రైట్ లెగ్ ముందు రైట్ ఆర్మ్ ముందు పెడతారు. సేమ్ అంతే, టేక్ అ స్టెప్ విత్ యువర్ రైట్ లెగ్, then punch with your right arm and then come back in the straight line. Okay, point A to point B, come back. Okay, that's how you throw your jab anamata. Okay, then cross చేసేటప్పుడు ఏంటంటే మన ఈ బ్యాక్ హ్యాండ్ ఈ షోల్డర్ చూసారా వెనకమాల ఉంది కదా. సో మీరు జస్ట్ ఈ షోల్డర్ ఈ హిప్ రొటేషన్ లేకుండా చేస్తే ఏమైందంటే యూ ఎండ్ అప్ థ్రోయింగ్ షార్ట్. ఓకే, సో మీరు ఇక్కడ గమనించినట్టయితే నా జాబ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నా క్రాస్ నేనేం వితౌట్ ఏం షోల్డర్ నా హిప్ రొటేషన్ ఏమి లేకుండా చేసినప్పుడు ఏమైందంటే నా క్రాస్ ఇక్కడే ఉంది. సో నా జాబ్కి క్రాస్కి ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ అ ఫీట్ డిస్టెన్స్ ఉంది. ఫీట్ అంటే లైక్ ఆల్మోస్ట్ నా మోర్ దెన్ ఫీట్ నా యొక్క షోల్డర్ విడ్త్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ ఉందన్నమాట. సో మనం ప్రాపర్గా క్రాస్ త్రో చేయాలి అంటే వీ హ్యావ్ టు టర్న్ అవర్ రియర్ హిప్. ఆ రియర్ హిప్ ఎలా టర్న్ చేస్తామంటే వీ టేక్ హెల్ప్ ఆఫ్ అవర్ రియర్ ఫీట్ హెల్ప్ తీసుకొని టర్న్ చేస్తే ఆటోమేటిక్గా మన రియర్ హిప్ ఉందో చూసారా, ఈ సైడ్ నుంచి గమనించండి. నేను నా రియర్ ఫీట్ ఎప్పుడైతే టర్న్ చేశానో టోస్ మీదకి నా ఈ రియర్ హిప్ ముందుకు వచ్చేసింది అనమాట. నేను క్రాస్ ఇట్లా త్రో చేస్తే ఇక్కడికి వచ్చింది. ఎప్పుడైతే నేను టర్న్ చేశానో చూడండి, దిస్ ఈజ్ ద లాంగెస్ట్ పంచ్ ఇన్ ద బాక్సింగ్. లాంగెస్ట్ అంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేసే పంచ్, బాక్సింగ్ కానీ మిగతా కానీ ఏదన్నా స్ట్రైకింగ్ డిపార్ట్మెంట్లో లాంగెస్ట్ ట్రావెలింగ్ పంచ్. ఎందుకంటే ఇది క్రాస్. ఎందుకంటే చెప్పే కదా, మన ఈ హిప్ ఎప్పుడైతే టర్న్ చేస్తామో మన ఈ లెఫ్ట్ హిప్ను దాటి ఈ రైట్ హిప్ ముందుకు వచ్చినప్పుడు ఈ ట్రావెల్స్ బిట్ మోర్ దాన్ యువర్ జాబ్ అనమాట. ఓకే, సో మీరు మీ జాబ్ త్రో చేయడానికి మీరు మీ స్టాన్స్లో నుంచొని ఇక్కడ నుంచి మీ హిప్ టర్న్ చేస్తా విత్ యువర్ ఫీట్ వమ్. దట్స్ ఇట్. దట్స్ హౌ యూ త్రో యువర్ క్రాస్, దెన్ కమ్ బ్యాక్ స్ట్రైట్ లైన్. మీ ఫీట్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ అండ్ మీ హ్యాండ్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. అండ్ ఈ క్రాస్ త్రో చేసేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటిది? క్రాస్ త్రో చేసేటప్పుడు చాలా మంది చేస్తే ఫస్ట్ మిస్టేక్ లెఫ్ట్ హ్యాండ్ డ్రాప్ చేయటం. ఓకే, ఆర్థోడాక్స్ పీపుల్ అయితే ఆపోజిట్ అనమాట. మీ లీడ్ గార్డ్ను డ్రాప్ చేస్తారు, లీడ్ ఆమ్ని. అది 10లో 9 మంది చేసే మిస్టేక్ అది. ఓకే, ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్. ఇంకొకటి లైక్ ఎ సెడ్ బిఫోర్ ఎల్బో ఫ్లేరింగ్ అండ్ లోడింగ్. క్రాస్ ఆల్రెడీ ఉంది వెనకమాల, దీన్ని ఇంకా వెనక్కి తీసుకెళ్ళి త్రో చేద్దామని చూస్తారు. ఓకే, అలా త్రో చేయమాకండి, ఇట్ డజంట్ మేక్ సెన్స్ అనమాట. ఓకే, సో పాయింట్ A to point B, నో లోడింగ్, నో ఎల్బో ఫ్లేరింగ్ అండ్ నో డ్రాపింగ్ ఈదర్. ఓకే, ఏది చేయకుండా అగైన్ వన్ మోర్ టైం చూడండి. మూవ్ పాయింట్ A to point B, దెన్ కమ్ బ్యాక్. అండ్ ఇది హ్యాండ్స్ దగ్గర మనం చేసే మిస్టేక్. క్రాస్ చేసేటప్పుడు లెగ్స్ దగ్గర చేసే మిస్టేక్ ఏంటి అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ టర్నింగ్ దేర్ ఫీట్
దే ట్రై టు బెండ్ అనమాట. ఇట్లా పెట్టి ఇట్లా చేస్తూ ఉంటారు. ఈ ఫీట్ ఇట్లానే ఉండి ఇట్లా చేస్తూ ఉంటారు. యూ హ్యావ్ టు టర్న్ యువర్ ఫీట్ అనమాట. అదనమాట. ఇంకొకటి చేసే మిస్టేక్ ఏంటంటే మీరు ఆ ప్రెషర్ అనేది వెన్ యూ టర్న్ ఇట్ హ్యాస్ టు డిస్ట్రిబ్యూట్ అమాంగ్ ఆల్ యువర్ ఫింగర్స్. మీ టోస్ అన్నిటి మీద అది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అలా చేయకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా లిఫ్ట్ చేస్తారన్నమాట. ఓకే, మీది బిగ్ టో, ఆ బిగ్ టో ఒక్కదాని మీద నుంచొని ఈ మిగతా ఫింగర్స్ మొత్తం లిఫ్ట్ చేసి పెడతారు. అదొక మిస్టేక్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే దే ఓవర్ టర్న్ ఇట్లా ఓవర్ టర్న్ చేస్తారు. ఓవర్ టర్న్ చేసినప్పుడు లైక్ యూ ఎండ్ అప్ లైక్ దిస్ అనమాట. ఇది రాంగ్. సో ఓకే, ఆ రెండు చేయమాకండి. స్ట్రైట్, మీ ఫీట్ వన్స్ స్ట్రైట్గా వచ్చిందంటే యూ ఆల్రెడీ హ్యాడ్ ఇనఫ్ టర్న్ ఇన్ యువర్ హిప్స్ అనమాట. సో యూ డోంట్ హ్యావ్ టు టర్న్ మోర్ దాన్ దట్. సో ఈ మిస్టేక్ కూడా అంతే, 10లో 9 మంది చేస్తారు, ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ బిగినర్. సో దట్స్ హౌ యూ త్రో యువర్ క్రాస్. సో 2 స్ట్రైట్ పంచెస్ అయిపోయినాయి. జాబ్ అండ్ క్రాస్. జాబ్ మోస్ట్ ఇంపార్టెంట్ పంచ్ ఇన్ ఎనీ స్ట్రైకింగ్ స్పోర్ట్, కెన్ బి బాక్సింగ్, ముయ్ థాయ్, కిక్ బాక్సింగ్, వాట్ ఎవర్. ఓకే, అండ్ క్రాస్ ఈజ్ యువర్ పవర్ పంచ్ అనమాట. ఓకే, దట్స్ హౌ యూ నాక్ సమ్వన్ అవుట్. ఓకే, విత్ యువర్ స్ట్రైట్. Some people they call it back straight. Just let's stick to cross for now. Okay, cross. ఆ నేమ్తో స్టిక్ అవుదాం. ఓకే, that's how you throw your jab and cross. ఓకే, ఇంకా లూపింగ్ పంచెస్ ఉన్నాయి. లూపింగ్ పంచెస్ మొత్తం 4 ఉంటాయని చెప్పాను. 4లో 2 వెరైటీస్ అనమాట, హుక్స్ అండ్ అప్పర్ కట్స్. ఓకే, లెఫ్ట్తో చేసే హుక్ని లెఫ్ట్ హుక్ అంటాము, రైట్తో చేసే హుక్ని రైట్ హుక్ అంటాము, లెఫ్ట్తో చేసే అప్పర్ కట్ని లెఫ్ట్ అప్పర్ కట్ అంటాము, రైట్తో చేసే అప్పర్ కట్ని రైట్ అప్పర్ కట్ అంటాము. మీరు ఏ ఆర్మ్ అయితే ముందుందో దాంతో చేస్తే లీడ్ హుక్, రియర్ హుక్, లీడ్ అప్పర్ కట్, రియర్ అప్పర్ కట్. ఇట్ చేంజెస్ ఫ్రమ్ ఆర్థోడాక్స్ టు సౌత్ పా. ఆర్థోడాక్స్ పీపుల్కి అయితే లీడ్ వచ్చేసరికి లెఫ్ట్, రియర్ వచ్చేసరికి రైట్. సౌత్ పా పీపుల్కి అయితే లీడ్ వచ్చేసరికి ఏమన్నా రైట్, రియర్ వచ్చేసరికి ఏమన్నా లెఫ్ట్. ఓకే, సేమ్ మీరు అంతే. క్రాస్ త్రో చేసేటప్పుడు సౌత్ పా పీపుల్ కమ్ బ్యాక్, మూవ్ అప్, come back. Okay, that's how you throw your cross. And now we learn how to throw hooks అనమాట. ఓకే, మీరు హుక్స్ త్రో చేయడానికి ముయ్ థాయ్ ఏంటంటే బాక్సింగ్ లాగా వీ డోంట్ త్రో క్లోజ్ రేంజ్ హుక్స్ అనమాట, లాంగ్ రేంజ్ హుక్స్. సో ముయ్ థాయ్కి ఏంటంటే హుక్ మనం బాక్సింగ్లో చేసేటప్పుడు ఏంటంటే చాలామంది లైక్ అమెరికన్ హుక్ అంటాము. అమెరికన్ హుక్ అంటే ఏంటంటే ఈ ఫిస్ట్ ఉందా, ఈ ఫిస్ట్ ఫేస్ ఈ యొక్క ఫిస్ట్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉండిద్ది అనమాట. యూరోపియన్ హుక్ అంటే ఏమన్నా ఎట్లా లైక్ దీన్ని యూరోపియన్ హుక్ అంటాం బాక్సింగ్లో. దీన్ని ఏమంటామంటే అమెరికన్ హుక్ అంటాం. ఓకే, దీన్ని లైక్ రష్యన్ హుక్ అని కూడా అంటారు. ఓకే, సోవియట్ హుక్ అంటారు, యూరోపియన్ హుక్ అంటారు, వాట్ ఎవర్. దీన్నేమో అమెరికన్ హుక్ అంటాం బాక్సింగ్లో. బికాస్ వీ డూ క్లోజ్ రేంజ్ హుక్స్, మిడ్ రేంజ్ హుక్స్, మనం ఇది హుక్ యూజ్ చేస్తాం అన్నమాట. బట్ ముయ్ థాయ్లో ఏంటంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మోస్ట్లీ వి త్రో లాంగ్ రేంజ్ హుక్స్. క్లోజ్ రేంజ్లో ఉన్నప్పుడు మనం వి త్రో యూజువల్లీ ఎల్బోస్ అనమాట. సో మీరు హుక్ చేసేటప్పుడు ట్రై టు ప్రాక్టీస్ యూరోపియన్ హుక్ ఆర్ సోవియట్ హుక్, వాట్ ఎవర్. ఓకే, సో హుక్ చేసేటప్పుడు సేమ్ అట్లానే చెప్పాను కదా, వి ఆల్వేస్ స్టాండ్ కికింగ్ రేంజ్ అనమాట. ముయ్ థాయ్లో డైరెక్ట్ పంచింగ్ రేంజ్ వాళ్ళము ఉంటాము. బట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు విత్ ఫుట్ వర్క్ ప్రాక్టీస్ చేయడానికి మీరు హుక్ చేసేటప్పుడు ఇందాక జాబ్ చేసేటప్పుడు ఎలా అయితే స్టెప్ తీసుకొని జాబ్ చేసామో మనం హుక్ చేసేటప్పుడు కూడా లెట్స్ టేక్ ఎ స్టెప్ అండ్ దెన్ హుక్ అనమాట. ఓకే, సో మన స్టాన్స్లో నుంచుందాము. మన స్టాన్స్లో నుంచొని వి మూవ్ హుక్ చేసేటప్పుడు ఎట్లా అంటే వి టేక్ ఎ స్టెప్, దెన్ దట్స్ ఇట్, హుక్, దెన్ కమ్ బ్యాక్ ఇన్ స్ట్రైట్ లైన్. ఓకే, సో హుక్ చేసేటప్పుడు స్టెప్ తీసుకున్నాం కదా, స్టెప్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే హుక్ చేస్తామో కొంచెం యాంగిల్లో ల్యాండ్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఉన్నాం కదా, సో హుక్ స్ట్రైట్గా కాకుండా స్ట్రైట్గా అయితే హిప్ తిరగదు కదా, కొంచెం ఒక 20 degrees 30 degrees వాట్ ఎవర్ యాంగిల్లో ల్యాండ్ అవుతాము. ల్యాండ్ అయ్యి కమ్ బ్యాక్ క్విక్. ఓకే, హిప్ రొటేషన్ జరగాలి, షోల్డర్ ఇన్వాల్వ్ అవ్వాలి, హిప్ ఇన్వాల్వ్ అవ్వాలి, ఫీట్ ఇన్వాల్వ్ అవ్వాలి వెన్ యూ ఆర్ థ్రోయింగ్ యువర్ లీడ్ హుక్. ఓకే, సో హుక్ చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఓకే ఇది హుక్ చేసేటప్పుడు ఇదిగోండి ఇలా చేయకుండా చాలామంది ఏం చేస్తారంటే
ఇట్లా చేస్తూ ఉంటారు, అది హుక్ కాదు. ఈ హుక్ చేసినప్పుడు మీ షోల్డర్ ఇన్వాల్వ్ అవ్వలేదు, హిప్ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఓకే, ఓకే ఇట్లా చేస్తూ ఉంటారు, అది రాంగ్ అనమాట. మీ షోల్డర్ హిప్ మొత్తం ఇన్వాల్వ్ అవ్వాలి. సో మీ స్టాన్స్లో నుంచొని మీరు యాంగిల్ స్టెప్ తీసుకుంటా దట్స్ హౌ యు త్రో యువర్ హుక్ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం డ్రాప్ అవుతానే సైమల్టేనియస్గా తిరగాలి. ఓకే, డ్రాప్ చేస్తారు, డ్రాప్ చేస్తా స్టెప్తో పాటు ఇది తిరిగి హుక్ ఇట్లా ల్యాండ్ అవుతుంది అనమాట. ఓకే, హుక్ చేసినప్పుడు నెవర్ ఎవర్ ట్రావెల్ పాస్ట్ యువర్ నోస్. మీ నోస్ని చూసారా, హుక్ చేసినప్పుడు అంతకంటే ముందు ట్రావెల్ అవ్వమాకండి, అది అపోనెంట్ ఉన్నా లేకపోయినా. ఓకే, నేను హుక్ చేసేటప్పుడు ఇట్లా వెనక్కి హుక్ చేస్తారన్నమాట, వెనక్కి లేదా సో ఓవర్ ఎక్స్టెండ్ చేస్తారన్నమాట. ఓకే, అలా చేయమాకండి. అలా చేస్తే ఏంటంటే వన్స్ అపోనెంట్ లైక్ పుల్ బ్యాక్ అట్లా డిఫెన్స్ చేసినప్పుడు ఏంటంటే, సో వన్స్ మీరు ఎప్పుడైతే ఓవర్ ఎక్స్టెండ్ చేశారో యు ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్, దెన్ యూ గెట్ కౌంటర్డ్ అనమాట. సో రీజన్ అది. సో మీరు హుక్ చేసేటప్పుడు ఓవర్ ఎక్స్టెండ్ చేయొద్దు, మీ హిప్స్ అదంతా ఇన్వాల్వ్ చేయండి. అండ్ లెఫ్ట్ హుక్ చేసేటప్పుడు చేసే మిస్టేక్ ఇంకోటి ఏంటంటే, ఈ రైట్ ఆర్మ్ ఉంది కదా, అది డ్రాప్ చేస్తారనమాట, అది డ్రాప్ చేయొద్దు. అండ్ హుక్ చేసేటప్పుడు డ్రాప్ చేసి ఎక్కడి నుంచి హుక్ చేస్తారు, అది రాంగ్. ఓకే, ఆల్రెడీ విండో ఓపెన్, యు గెట్ కౌంటర్డ్ అనమాట. ఓకే, ఎక్కడి నుంచి హుక్, దెన్ కమ్ బ్యాక్. ఓం చూసారు కదా, నా షోల్డరు ప్రొటెక్టింగ్ మై చిన్ అనమాట. సో ఇది హుక్ చేసే విధానం. ఓకే, అదనమాట. హుక్ ఇలానే ఎందుకు చేయాలి అంటే దీనికి ఒక రీజన్ ఉంది. మనం ఎల్బోస్ నేర్చుకునేటప్పుడు మీకు నేను క్లియర్గా చూపిస్తాను అనమాట రీజన్ ఏంటి అనేది. ఓకే, సో అది సేమ్ రైట్ హుక్ చేసేటప్పుడు మనం క్రాస్ చేసేటప్పుడు ఎలాగైతే మన హిప్ టర్న్ చేసామో యూజింగ్ అవర్ రైట్ ఫీట్, రైట్ హుక్ చేసేటప్పుడు కూడా సేమ్ అంతే, వీ హ్యావ్ టు టర్న్ అవర్ హిప్ యూజింగ్ అవర్ రైట్ ఫీట్ అనమాట. ఓకే, మన స్టాన్స్లో నుంచొని మూవ్ వుప్, దట్స్ హౌ యు త్రో యువర్ రైట్ హుక్. వుప్. వెరీ లెస్ థ్రోన్ పంచ్ ఇన్ ముయ్ థాయ్. రైట్ హుక్ చాలా తక్కువ త్రో చేస్తాము, బికాజ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు రీచ్ ద పాయింట్, అందుకని కొంచెం తక్కువ త్రో చేస్తాము. బట్ ఇట్ విల్ హెల్ప్ అనమాట. తక్కువ త్రో చేస్తామని చెప్తున్నా కానీ అసలు త్రో చేయమని చెప్పట్లేదు. సో మీరు రైట్ హుక్ కూడా నేర్చుకోండి. సో ఇట్స్ అ పవర్ హుక్ అనమాట. ఓకే, మీ స్టాన్స్లో నుంచోండి, స్టాన్స్లో నుంచి మూవ్ ఓప్ కమ్ బ్యాక్. సో ఎవ్రీ టైం మీరు హుక్ చేసినాక లెఫ్ట్ అవనండి రైట్ అవనండి, మీరు వెళ్ళటం ఏమన్నా లూపింగ్ ఫామ్లో వెళ్ళారు, బట్ రిటర్న్ వచ్చేటప్పుడు స్ట్రైట్ రావాలి, బికాస్ దట్స్ అ షార్టెస్ట్ పాత్. ఓకే, ఓప్. ఓకే, ఓం ఈ యాంగిల్లో చూడండి, మూవ్ స్టాప్ ఓప్, దెన్ కమ్ బ్యాక్. ఓకే, మూవ్ ఓప్, కమ్ బ్యాక్. ఓకే, హుక్, కమ్ బ్యాక్ ఇన్ స్ట్రైట్ లైన్. ఓకే, దట్స్ హౌ యు త్రో యువర్ హుక్ అనమాట. ఇక సేమ్ అంతే, రైట్ హుక్ చేసేటప్పుడు కూడా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే దే డ్రాప్ దెన్ హుక్. ఓకే, లేదా ఇట్లా వెనక్కని హుక్ చేస్తారు. ఓకే, ఇట్లా ఉన్నాం కదా, ఇట్లా ఉండి వెనక్కని హుక్ చేస్తారు, అది చేయొద్దు. ఓకే, పాయింట్ ఏ టు పాయింట్ బి పామ్. ఓకే, నో టెలిగ్రాఫింగ్. ఓకే, టెలిగ్రాఫ్ చేయొద్దు మీ ఏ పని చేయనా కానీ అది. ఓకే, దెన్ రైట్ హుక్ చేసేటప్పుడు మళ్ళీ చేసే మిస్టేక్ ఎప్పుడులానే ఆపోజిట్ ఆర్మ్ డ్రాప్ చేయటం, అది చేయొద్దు. ఓకే, నో ఎల్బో ఫ్లేరింగ్, నో లోడింగ్ అండ్ నో ఓవర్ థ్రోయింగ్, అండ్ అదర్ ఆర్మ్ డ్రాప్ చేయొద్దు, ఏ ఆర్మ్ డ్రాప్ చేసి హుక్ చేయొద్దు. ఓకే, టెలిగ్రాఫ్ చేద్దాం అన్నమాట పంచ్ని. ఓకే, దీస్ ఆర్ ద మిస్టేక్స్ యూ షుడ్ ఫోకస్ ఆన్. ఓకే, ఈ మిస్టేక్స్ మీద ఫోకస్ చేయండి, చేయకుండా చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏమైపోయినాయి మనవి, స్ట్రైట్ పంచెస్ 2 అయిపోయినాయి, హుక్స్ లూపింగ్ పంచెస్ 2 అయిపోయినాయి, లీడ్ హుక్, రియర్ హుక్. లైక్ ఆర్థోడాక్స్ వాళ్ళకైతే లెఫ్ట్ హుక్, రైట్ హుక్. ఐమ్ షో యూ క్విక్లీ విత్ సౌత్ పా యాజ్ వెల్. సౌత్ పా సేమ్, మనం మీ స్టాన్స్లో నుంచోండి, స్టాన్స్లో నుంచొని మీరు రైట్ లెగ్ స్టెప్ తీసుకుంటా వామ్, రైట్ హుక్, దెన్ కమ్ బ్యాక్. ఓకే, దెన్ అగైన్ మూవ్,
దెన్ మీ లెఫ్ట్ తోటి వమ్, దెన్ కమ్ బ్యాక్, మూవ్ అప్, కమ్ బ్యాక్. ఓకే, అప్, కమ్ బ్యాక్. సో యూ త్రో యువర్ హుక్స్ అనమాట. నెక్స్ట్ వి త్రో అప్పర్ కట్స్. ఓకే, ది అదర్ 2 లూపింగ్ పంచెస్. సో జాబ్ క్రాస్ అనేది ఏంటంటే యూజువల్గా వి ల్యాండ్ దెమ్ స్ట్రైట్, లైక్ ఫేస్ మీద కానీ, షోల్డర్ మీద కానీ, బాడీ మీద కానీ వి ల్యాండ్ దెమ్ స్ట్రైట్. హుక్స్ వచ్చేసరికి సేమ్ లివర్, స్ప్లీన్, ఓకే, చిన్, సైడ్, టెంపుల్ ఏరియా, ఓకే, ఇక్కడ ల్యాండ్ చేస్తాం అనమాట. ఓకే, దెన్ అప్పర్ కట్స్ వచ్చేసరికి వి ల్యాండ్ అండర్ అవర్ చిన్ అనమాట. ఓకే, ఇక్కడ ల్యాండ్ చేసేదాటిని అప్పర్ కట్స్ అంటాం. పైకి వెళ్తుంది కాబట్టి అప్పర్ కట్, పైకి వెళ్ళి కట్ చేస్తుంది కాబట్టి అప్పర్ కట్ అనమాట. ఓకే, సో అప్పర్ కట్ త్రో చేసేటప్పుడు సేమ్ ఇందాట్లానే మీరు మీ స్టాన్స్లో నుంచోండి. స్టాన్స్లో నుంచొని మూవ్ మీరు ఈ స్టెప్ తీసుకుంటా మీరు ఈ హిప్ని ఇన్వాల్వ్ చేయాలి. ఓకే, హిప్ని ఇన్వాల్వ్ చేసి పుష్ చేయాలి అప్పర్ కట్ చేస్తారు. దట్స్ ఇట్. ఓకే, దట్స్ హౌ యు త్రో యువర్ అప్పర్ కట్. ఇక్కడ నుంచి ఉన్నారు కదా, మూవ్, స్టాప్, దెన్ కమ్ బ్యాక్. లాంగ్ రేంజ్ అప్పర్ కట్. బాక్సింగ్లో లాగా వి డోంట్ త్రో షార్ట్ అప్పర్ కట్. చెప్పే కదా, షార్ట్ రేంజ్లో ఏంటంటే వి త్రో ఎల్బోస్ అనమాట. సో మీరు ముయ్ పంచెస్ నేర్చుకునేటప్పుడు ఆల్వేస్ ఫోకస్ ఆన్ థ్రోయింగ్ లాంగ్ రేంజ్ పంచెస్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ చూడండి, మీకు అర్థమైంది. ఓకే, లాంగ్ రేంజ్ అప్పర్ కట్. ఓకే, స్టాన్స్లో నుంచున్నామా, మూవ్, దెన్ స్టాప్, యప్, లాంగ్ రేంజ్ అప్పర్ కట్. ఓకే, లాంగ్ రేంజ్ చేయాలి, అంతేగాని ఇప్పుడు బాక్సింగ్లో లాగా ఇట్లా మిడ్ రేంజ్ అప్పర్ కట్స్ ప్రాక్టీస్ చేయకూడదు. ఓకే, పామ్, ఈ రేంజ్లో అసలు మనం అప్పర్ కట్టే త్రో చేయం, బికాస్ ఆ టైంలో మనకు ఆల్రెడీ ఎల్బోతో కౌంటర్ వచ్చింది అనమాట. ఓకే, సో మీరు పంచెస్ చేసేటప్పుడు టేక్ అ స్టెప్, యూజ్ యువర్ లెఫ్ట్ హిప్ టు త్రో యువర్ పంచ్ అప్, మీ అప్పర్ కట్ని. ఓకే, మూవ్, దెన్ కమ్ బ్యాక్. ఎప్పుడైతే ఇదో స్టెప్ తీసుకొని హిప్ని పైకి అనండి. ఓకే, పైకి. ఓకే, మూవ్, దెన్ రెండు వచ్చేటప్పుడు స్ట్రైట్ లైన్లో కమ్ బ్యాక్. ఓకే, సో అప్పర్ కట్ చేసేటప్పుడు లెఫ్ట్ అప్పర్ కట్ ఇది, రైట్ అప్పర్ కట్ సేమ్ ఇందాట్లానే హుక్స్కి క్రాస్కి ఎలా చేసామో అలానే హిప్ టర్న్ చేస్తాము, మన ఫీట్ టర్న్ చేస్తాము. ఓకే, సేమ్ ప్రిన్సిపల్. ఓకే, మూవ్, వప్, కమ్ బ్యాక్, లాంగ్ రేంజ్, వప్, కమ్ బ్యాక్. ఓకే, మూవ్, యప్, కమ్ బ్యాక్. ఓకే, దట్స్ హౌ యు త్రో యువర్ రియర్ అప్పర్ కట్. ఓకే, లీడ్ అప్పర్ కట్ నేర్చుకున్నాము, రియర్ అప్పర్ కట్ నేర్చుకున్నాము. అండ్ అప్పర్ కట్ చేసేటప్పుడు మిస్టేక్స్ సేమ్. లెఫ్ట్ అప్పర్ కట్ చేసేటప్పుడు ఏ మిస్టేక్స్ చేస్తామో రియర్ అప్పర్ కట్ చేసేటప్పుడు కూడా, రైట్ అప్పర్ కట్ చేసేటప్పుడు కూడా అవే మిస్టేక్స్ చేస్తాం. ఆపోజిట్ ఆర్మ్ డ్రాప్ చేయటము, మరీ కింద నుంచి తేయటము. హుక్ అయితే మరీ ఎట్లాగైతే వైడ్గా తీసుకొస్తామో సేమ్ అప్పర్ కట్ కూడా అంతే, మరీ కింద దాకా వెళ్ళిపోతారు. కిందకి వెళ్ళాల్సిన పనిలే. మేక్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్. షార్ట్ ఇన్ ద సెన్స్ కిందకి ట్రావెల్ చేసి తక్కువ ఉండాలి, కరువు మోషన్లో వచ్చేయాలన్నమాట. అంతేగాని కిందకి డ్రాప్ చేసి సినిమాలో చూపించినట్టు అట్లా త్రో చేయకూడదు. ఓకే, సో టూ వైడ్గా రావటము, సేమ్ హుక్స్ ఇందాక ఎట్లా వైడ్గా వస్తారని చూపించాను, సేమ్ అప్పర్ కట్ కూడా ఉంది, కింద నుంచి ఎట్లా కొడతారు. ఓకే, ఇట్ టేక్స్ ఏజెస్ అనమాట. ఆ లోపు మనకి పప్ప 2 పంచులు పడతాయి. ఓకే, వైడ్గా రావటము, డ్రాప్ చేసి మళ్ళీ అప్పర్ కట్ చేయటము, ఎల్బో ఫ్లేర్ చేసి అప్పర్ కట్ చేయటము, ఆపోజిట్ ఆర్మ్ డ్రాప్ చేయటము. ఓకే, ఇవి మనం చేసే మెయిన్ మిస్టేక్స్ అనమాట. ఇంకొకటి, ఇది టర్న్ చేయకుండా ఇట్లా త్రో చేయటం, పవర్ రాదు. టర్న్ చేసినప్పుడే మన ఫీట్ టర్న్ అయింది అనమాట. సో దట్స్ హౌ యూ త్రో యువర్ 6 పంచెస్ అనమాట. సో ఇవే 6 పంచెస్ సేమ్ యూ త్రో టు ద బాడీ యాజ్ వెల్. లైక్ జాబ్ ఉంది, మనం జాబ్ టు ద హెడ్ చేసాము, జాబ్ టు ద బాడీ, పమ్, దట్స్ ఇట్. జాబ్ టు ద బాడీ చేసేటప్పుడు కొంచెం వీ హ్యావ్ టు బెండ్ అనమాట, బికాస్ యూ షుడ్ నెవర్ త్రో యువర్ పంచ్ డౌన్వర్డ్స్. మీరు ఎప్పుడైతే పంచ్ డౌన్ చేశారో మీ చిన్ ఓపెన్ అయింది, యూ గెట్ కౌంటెడ్ అనమాట. సో అలా ఉండడానికి ఏం చేస్తామంటే we just bend a little bit, then jab. Okay, jab to the head, jab to the body. సేమ్ అదే క్రాస్ త్రో చేసేటప్పుడు కూడా పమ్. మరీ ఎక్కువ బెండ్ అయితే ఏంటంటే మన నీస్ వస్తాయి అనమాట. ఓకే, ఫస్ట్ టైం రాదు, సెకండ్ టైం రాదు, థర్డ్ టైం వాడికి తెలుసు
ఎవ్రీ టైమ్ నేను ఎప్పుడైతే బాడీ షాట్ చేస్తున్నానో నేను మరీ ఎక్కువ బెండ్ అవుతున్నాను. వాడు ఏం చేస్తాడు, తీసుకున్నాక బామ్ నీతో కౌంటర్ చేస్తాను అనమాట. ఓకే, మరీ ఎక్కువ బెండ్ అవ్వద్దు, అలాగని చెప్పి అప్రైట్గా నుంచోవద్దు. ఓకే, ఆ బ్యాలెన్స్ అనేది వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అనమాట. ఓకే, ఎంత అవసరం అంత బామ్ దట్స్ జాబ్ వామ్, అది క్రాస్ చేసేటప్పుడు కొంచెం బెండ్ అయ్యి బాడీకి. సేమ్ అది హుక్స్ చేసేటప్పుడు బాడీ హుక్స్ ఇందాక హెడ్ చేసాం కదా, సేమ్ అంతే స్టెప్ వామ్ బాడీ హుక్ చేస్తాం. ఓకే, సేమ్ అంతే ఇటు సైడ్. సో చూడండి, ఈ స్టెప్ బాడీ హుక్ చేస్తాం. ఓకే, అదనమాట. దట్స్ హౌ వి త్రో అవర్ 6 punches ఇన్ ముయ్ థాయ్. ఈ పంచెస్ అనేవి బాక్సింగ్తో పోలిస్తే లైక్ ముయ్ థాయ్లో పంచ్ యొక్క ఫామ్ అనేది బిట్ ఈజీ అనమాట. చెప్పాను కదా, ఎవ్రీ టైం మనం ఏంటంటే స్టెప్ తీసుకుంటున్నప్పుడు ఏంటంటే ఆ పంచ్కి ఆ లెవరేజ్ అనేది ఈజీగా యాడ్ అయ్యిద్ది. సో మీరు పంచెస్ చేసేటప్పుడు చెప్పాను కదా, ఎవ్రీ టైమ్ వీ డోంట్ స్టాండ్ ఇన్ పంచింగ్ రేంజ్. సో పంచింగ్ రేంజ్ కంటే బయట ఉంటాం కాబట్టి లీడ్ హ్యాండ్తో చేసేటప్పుడు ప్రతిసారి ఏంటంటే టేక్ ఏ స్టెప్ అనమాట. అది లీడ్ హ్యాండ్తో చేస్తే అది ఇది జాబ్ అవనండి, లీడ్ హుక్ అవనండి, లీడ్ అప్పర్ కట్ అవనండి. మేక్ షూర్ యూ టేక్ ఏ స్టెప్ అండ్ మేక్ షూర్ యూ ఇన్వాల్వ్ యువర్ హిప్. లెఫ్ట్ హుక్ లెఫ్ట్ అప్పర్ కట్ బాగా ప్రాక్టీస్ చేయండి. బికాస్ మీరు ఆ స్టెప్ తీసుకొని విత్ యాంగిల్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడే మీకు ప్రాపర్గా ఇన్వాల్వ్ అయ్యిద్ది. అప్పర్ కట్ చేసేటప్పుడు ఏమన్నా హిప్ పైకి అనాలి, హుక్ చేసేటప్పుడు ఏమన్నా హిప్ విత్ యాంగిల్, ఫుట్ విత్ యాంగిల్ తీసుకొని హిప్ ఇటు సైడ్ అనాలి. ఓకే, సింక్రనైజ్ అవ్వాలి. హిప్ హ్యాండ్ ఫీట్ అన్ని సింక్రనైజ్ అయితేనే యూ క్యాన్ బీ ఏబుల్ టు త్రో ప్రాపర్ పంచెస్ అనమాట. ఓకే, దట్స్ హౌ యూ త్రో యువర్ 6 punches ఇన్ ద బాక్సింగ్. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే వీ స్టార్ట్ టు లర్న్ హౌ టు త్రో కిక్స్. అది కిక్స్ కూడా 2 వేరియేషన్స్ ఉంటాయి, లైక్ టీప్స్, లైక్ రౌండ్ హౌస్ కిక్ అని, లో కిక్ అని. 2 కాదు, చాలా వేరియేషన్స్ ఉంటాయి. బేసిక్గా ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళే కిక్స్, రౌండ్గా వచ్చే కిక్స్, సేమ్ పంచెస్ ఎలాగనో లూపింగ్. ఓకే, వాటి మీద ఫోకస్ చేద్దాము. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఎటువంటి డౌట్ ఉన్నా కానీ ప్లీజ్ లెట్ us know. వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ గైస్. అండ్ లైక్ ఐ సెడ్, మీరు ఎవ్రీ పంచ్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ యూ టు మాస్టర్ ఇట్. ప్రాక్టీస్ ఇనఫ్. ఓకే, ప్రాక్టీస్ మోర్ రిపిటేషన్ ఈజ్ కీ అనమాట. ఓకే, మీరు అన్నిసార్లు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. అండ్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు లైక్ ఐ సెడ్, లైక్ ఎవ్రీ టైం నేను చెప్పినట్టు ఫిల్మ్ యువర్ సెల్ఫ్ అండ్ look it up. And if you have any doubt, send that video to me on WhatsApp. I'ma see that, I'ma make changes with explanation. I'ma show you again like what mistakes you are doing, and I'ma correct it with my own video and send it to you back anamata. Okay, thank you guys. See you guys in the next class. Thanks for tuning in. Practice a lot, repetition is key. Okay, peace.